అధ్యక్ష అయితే అదే మూడు క్లబ్ చేశారు కాబట్టి హైడ్రా గురించి క్లియర్గా చెప్పిన అధ్యక్ష. హైడ్రా అనేది మాత్రం మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీన్ని. దాని పద్ధతి బాగలేదు, ఆ హైడ్రా విధి విధానాలు బాగలేవు, దాని వర్కింగ్ మాన్యువల్ లేదు, దానికి ప్రొసీజర్ లేదు. దాన్ని ఖచ్చితంగా మీరు తీసుకొచ్చినటువంటి హైడ్రాని మీరు డీసెంట్రలైజ్ చేయండి. సెంట్రలైజ్ చేసి ఒకటే అధికారి పైన చేత పెడితే అది మొత్తం రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ ఇప్పటికే ప్రాబ్లం అయింది కాబట్టి. మరి రెండోది అధ్యక్ష, మున్సిపాలిటీస్ పంచాయతీ మన గ్రేట్ హైదరాబాద్ సంబంధించింది అధ్యక్ష. రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలని, ఓవర్లాపింగ్ ఉన్న గ్రామాలన్నీ కలిపి పక్కకున్న మున్సిపాలిటీస్ని కలుపుతూ గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడు దాన్నే ఈరోజు చట్ట రూపంలో తీసుకోవడానికి సభ ముందుకు తీసుకొచ్చినారు అధ్యక్ష. నేను అదే కోరుతా ఉన్నా, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏముందో స్పష్టంగా తెలియట్లేదు అధ్యక్ష. ఈ యొక్క గ్రేట్ హైదరాబాద్ కూడా గతంలో ఎంసీహెచ్ ఉండే అధ్యక్ష, చిన్న కార్పొరేషన్ ఉండే 100 డివిజన్లతోని. కానీ శివారులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నింటిని కలిపి గతంలో 9 మున్సిపాలిటీలు 1987లో ఫస్ట్ మున్సిపాలిటీస్ అయిన అధ్యక్ష. ఈ శివారు ప్రాంతాల్లో కుత్బులాపూర్ కానీ, కుక్కట్పల్లి కానీ, షేర్లింగంపల్లి కానీ, అటు అల్వాల్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్ 1987, 88లో అయినాయి అధ్యక్ష. ఈ మున్సిపాలిటీస్ కొత్తగా అయినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ 2007 వరకు వచ్చిన తర్వాత 3rd గ్రేడ్ ఉన్న మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా 1st గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీస్ అయ్యి అప్పుడప్పుడే చక్కగా డెవలప్మెంట్ చేసి ముందుకు పోతా ఉంటే 2007లో అప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రి ఉన్నారు, అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు మంత్రివర్గంలో మంత్రి ఉండే. ఈ మున్సిపాలిటీస్ అన్నింటినీ కూడా గ్రేటర్లో విలీనం చేసి ప్రయత్నం చేసిన అధ్యక్ష. దాన్ని అప్పుడు అపోజ్ చేసిన అధ్యక్ష స్టేక్ హోల్డర్స్ అంతా కూడా. కానీ కార్పొరేషన్లు కలిపిన తర్వాత శివారు ప్రాంతాల్లోకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకుంటే, ఎక్కడనో కుత్బుల్లాపూర్ సూరారం ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి, ఎడ్జ్లో ఉన్న వ్యక్తి ఏ పని కావాలన్నా హెడ్ ఆఫీస్ పోయేటువంటి పరిస్థితి, సర్కిళ్ళు, జోనల్ వ్యవస్థ లేకుండా ప్రాబ్లం ఉండే అధ్యక్ష. 2007లో స్టార్ట్ అయినటువంటి ఈ శివారు ప్రాంతాల యొక్క బాధ 2014 వరకు కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు కూడా ఇబ్బంది ఉండే. 16 వరకు కూడా సుమారు దగ్గర 10 సంవత్సరాలు నానాయాతన పడినటువంటి మాట వాస్తవం. దాని తర్వాతనే మరి ఇక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వచ్చిన తర్వాత కొత్త సర్కులను ఏర్పాటు చేసి, కొత్త జోన్లను ఏర్పాటు చేసి, వారికి అధికారాలు ఇచ్చి, వారికి బడ్జెట్ శాంక్షన్ కెపాసిటీ ఇచ్చి, మరి చక్కగా అభివృద్ధి చెంది జిహెచ్ఎంసీ కూడా చక్కగా రాణిస్తూ 650 స్క్వేర్ కిలోమీటర్ జిహెచ్ఎంసీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి ఈ సభ దృష్టి తీసుకొస్తున్న అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసీకి శివారు ఔటర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కలిపి దగ్గర 20 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్స్ చేసి వాటిని కూడా బలోపేతం చేసి ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో అడుగులేస్తా ఉన్నాయి అధ్యక్ష. అయితే మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ మున్సిపాలిటీకి దగ్గర ఉన్నటువంటి రింగ్ రోడ్లో ఉన్న గ్రామాలన్నింటి కూడా పక్కకున్న మున్సిపాలిటీస్లో కలిపి మరి ఆ గ్రామీణ వాతావరణం అది ఇప్పటికి కూడా ఎక్కడో మారుమూలన మేడ్చల్, పూడూరు కానీ, అక్కడ మహేశ్వరం నియోజకవర్గం కానీ అన్ని గ్రామీణ వాతావరణం ఇప్పుడు కూడా ఉపాధి హామీ పథకం పైన ఆధారపడే కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలన్నింటినీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలు కలుపుతా ఉన్నారు అధ్యక్ష. ఒకవేళ మున్సిపాలిటీలు కలిపితే అక్కడ గ్రామీణ వాతావరణంలో ప్రజలందరూ కూడా పేద ప్రజలకి తీరని అన్యాయం చేసే వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా నేను మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తున్నా అధ్యక్ష. దగ్గర మరి ఈ 20 మున్సిపాలిటీస్ 8 కార్పొరేషన్స్ అవుతున్నాయో వాటిని బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి. ఆ గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి గ్రామాలని అక్కడ సపరేట్ మండలం తయారు చేసి అక్కడనే ఉంచి వాటిని ఇంకా స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. ఇంకోటి కూడా మీ ద్వారా మంత్రి గారిని నేను సూటి ఒక ప్రశ్న అడగదలుచుకున్న అధ్యక్ష. దీనిపైన క్లారిఫికేషన్ కావాలి. ఇది గవర్నమెంట్ మెమో, ఇది మెమో నంబర్ 5924/MA of 2024 dated 26 June 2024. అధ్యక్ష, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రియేషన్ ఆఫ్ ఎ యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ బై ఎక్స్టెండింగ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ జిహెచ్ఎంసీ అప్ టు ఓఆర్ఆర్. కాబట్టి దీంట్లో ద రీజన్ కంప్రైజెస్ సెవరల్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ గ్రామ పంచాయత్స్ అపార్ట్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ. అంటే యూనిఫైడ్ లోకల్ బాడీ, యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ. అధ్యక్ష, ఇది పూర్తిగా ఇది లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో
దానికి విరుద్ధమైనటువంటి అధికార వికేంద్రీకరణ అవుతున్నదో దానికి విరుద్ధమైన సూత్రం ఆ ప్రిన్సిపల్కి జస్ట్ ఆపోజిట్ దీన్ని సెంట్రలైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అధ్యక్ష. ఈ మెమో మళ్ళీ చెప్తాను, మెమో నంబర్ 5924 ఆఫ్ MA/2024 డేటెడ్ 26 జూలై 2024 దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది యూనిఫైడ్ లోకల్ బాడీ చేస్తా అని చెప్పేసి. కానీ అట్లా చేస్తే మాత్రం, ఎందుకంటే అధ్యక్ష 625 స్క్వేర్ మీటర్లటువంటి ఖచ్చితంగా క్లారిటీ కావాలి అధ్యక్ష. 625 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నటువంటి GHMCని చేయడానికే మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. ఇంకా దీన్ని ప్రాంతాన్ని ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. దీన్ని కూడా నేను చెప్తాను అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నగర ప్రజలకు భవిష్యత్తు ఈ నగరం పైనే తెలంగాణ అభివృద్ధి చెందింది, ఆధారపడ్డది. కాబట్టి ముంబై లాంటి నగరంలో అక్కడ దగ్గర 6 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు, 9 కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ ముంబై నగరంలో 9 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ. అదేవిధంగా అధ్యక్ష టోక్యో, మనకి మొత్తం ప్రపంచంలో బెస్ట్ సిటీ అంటే టోక్యో తీసుకుంటాం అధ్యక్ష. దగ్గర 23 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. మనమేమో వికేంద్రీకరణ చేయబోయి అన్నొక దగ్గర చేస్తా అంటా ఉన్నాం. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అధ్యక్ష. మరి చెన్నై అవుతున్నదో, మరి చెన్నై సిటీది ఏరియా ఎంత ఉందంటే, ముంబై ఎంత ఉందంటే 369 స్క్వేర్ కిలోమీటర్స్ ప్లస్ సిటీది 157, అంటే దాదాపు ఇది 500 చిల్లర స్క్వేర్ కిలోమీటర్లు. అదేవిధంగా చెన్నైది 426 స్క్వేర్ కిలోమీటర్స్. దాంట్లో ఒకటే ఒక కార్పొరేషన్ ఉంది అధ్యక్ష, ఢిల్లీది కానీ ముంబైది కానీ ఇప్పుడు చెప్పిన ఏరియా. ఢిల్లీది మాత్రం 1483 3 కార్పొరేషన్స్ ఉంటే అధ్యక్ష. దానిలో MCD, NMDC అండ్ ఢిల్లీ క్యాంటోన్మెంట్ ఉంది అధ్యక్ష. కానీ హైదరాబాద్ ప్రపోజ్ ఏం చేస్తూ ఉందంటే 2053.44 స్క్వేర్ కిలోమీటర్స్కి ప్రపోజ్ చేస్తూ ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి దీన్ని యూనిఫైడ్ చేయడం కరెక్ట్ కాదు, దీన్ని డీసెంట్రలైజ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ తీరని అన్యాయం మాత్రం నగర ప్రజలకు చేయదని చెప్పేసి కోరుకుంటూ, చివరిగా అధ్యక్ష మరి ఇప్పుడు కొత్తది మున్సిపాలిటీ యాక్ట్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మున్సిపాలిటీ యాక్ట్లో అన్ని కొత్త మార్పులు చేర్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎలక్షన్స్ పెట్టి పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీది కానీ దాంట్లో కొన్ని మారుస్తున్నారు. ఏది ఇద్దరు పిల్లలు ఉన్నది కానీ కంటిన్యూస్ 2 years ఉన్న వాళ్ళకి సేమ్ రిజర్వేషన్స్ వర్తించదు, మారుస్తామని చెప్పేసి. అధ్యక్ష నేను కోరుతా ఉన్నా, ఈ స్థానిక సంస్థల బిల్లుల సవరణపై మీకు కొన్ని అభ్యంతరాలను అధ్యక్ష సవరణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి మరి ఈ తీసుకొచ్చిన బిల్లు ఏదైతే మన స్థానిక సంస్థల బిల్లులు అవుతున్నాయి అధ్యక్ష, మున్సిపాలిటీ కానీ పంచాయతీరాజ్ కానీ, మరి ఎక్కడ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించకపోవడం చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే 6 నెలలలో మీరిచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో చాలా స్పష్టంగా మరి చాలా స్పష్టంగా మేము 6 నెలలలో 6 monthsలో బీసీ కమిషన్ నివేదికతో 23% ఉన్న బీసీ రిజర్వేషన్ని 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తాను అధ్యక్ష. కాబట్టి కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం వస్తుందని ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంతే కాదు అధ్యక్ష, ఇది మున్సిపాలిటీస్ యాక్ట్ అధ్యక్ష మూడోది చెప్తున్నా అధ్యక్ష. ఎందుకంటే క్లియర్గా మీరు ఇచ్చిన మాట ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం రేపు రాబోయే రోజుల్లో, ఎందుకంటే మళ్ళీ అది చెప్పకుండా ఏం చెప్పారు అధ్యక్ష, 2010 నాటి సుప్రీంకోర్టు తీర్పుని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష. ఈ యాక్ట్లో దీంట్లో తీసుకొచ్చిన యాక్ట్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్నటువంటి కొత్త చట్టంలో మళ్ళీ సుప్రీంకోర్టు తీసుకొచ్చి రిజర్వేషన్ ఇవ్వాలంటే ట్రిపుల్ టెస్ట్ కావాలని చెప్పేసి చెప్పడం మాత్రం చాలా దారుణమైన విషయం అధ్యక్ష. ఇప్పుడు కమిషన్ పేరుతో కాలయాపన చేస్తే మాత్రం ఈ బిల్లుకు మేము సమర్థించాం. పైగా ఈరోజు తెచ్చిన సవరణలో ఈ ప్రత్యేక కమిషన్ సిఫార్సుల ద్వారానే రిజర్వేషన్లు వచ్చేలా చేయడం అంటే శాశ్వతంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎగనామం పెట్టే కార్యక్రమం తీసుకున్నట్టే. కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం అధ్యక్ష, ఎన్నికలప్పుడేమో సుప్రీంకోర్టు తీర్పు గుర్తురాలేదు, కమిషన్ ప్రస్తావన చేయకుండా 6 నెలల్లో
ముమ్మాటికి బీసీలకు మేము ఇస్తాం అని మాట ఏ రకంగా చెప్పినంటే ఏ రకంగా అయితే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తామని చెప్పి ఏ రకంగా చెప్పి మోసం చేసిరో మళ్ళీ ఇప్పుడు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి 42% అధ్యక్ష, ఇది 42% సవరణ ఖచ్చితంగా చేసి పంపించాల్సిందే, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ బిల్లుకి మేము సమర్థించామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష.